చైనా కానీ అట్లాంటి రేర్ కెమికల్స్ ఏదైనా బ్యాన్ చేసింది అనుకోండి, మేబీ డిమాండ్ షార్టేజ్ రావచ్చు. ఓకే. సో ప్రాసెస్లో వాడే కెమికల్స్ బ్యాన్ చేసింది అనుకోండి, డిమాండ్ షార్టేజ్ రావచ్చు. సో ఓకే. ప్రతి డిస్ట్రప్షన్లో కూడా ఒక ఆపర్చునిటీ వస్తుంది. అవును. అది కోవిడ్ అవ్వచ్చు, అది ఏదైనా వార్ అవ్వచ్చు, అవును. అది ఫినాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, అది ఏ టెక్నాలజీ ఏదన్నా డిస్ట్రప్షన్ అవ్వచ్చు. ప్రతి డిస్ట్రప్షన్లో కూడా ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వస్తుంది. అది మార్కెట్స్లో వస్తుందా, మెటల్స్లో వస్తుందా, ఇంకా అదర్ ఫార్మ్ ఆఫ్ ఎసెట్స్లో వస్తుందా, మనం చెక్ చేసుకోవాలి. సూపర్. దానిలో మనం రొటేషన్ చేసుకుంటే వెళ్ళాలి. రైట్. సో అట్లా ఉండాలి తప్ప మనం ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉండకూడదండి. ఓకే. సో మెటల్ ఇప్పుడు మనకి మొన్నటిదా మన కాపర్ అనేది కూడా డిస్కషన్ పాయింట్ లేదు. అవును. కాపర్ సడన్ గా సర్చ్ వచ్చేసింది. అయింది. జ్యువెలరీ షాపులో కాపర్ అమ్మడం అనేది ఫస్ట్ టైం చూశాను నేను. అది నేను ఎప్పుడు చూస్తా అనుకోలేదు, చూసాను. చూసాను. సో ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నామండి. రేపు నేనేమంటున్నాను, వార్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కదండి. అవును. ఇప్పుడు ఈ వార్ తర్వాత కొన్ని షార్టేజ్ ఉంటాయి. అవును. క్రూడ్ రిలేటెడ్ ఉందండి. క్రూడ్ మనకు షార్టేజ్ ఉన్నప్పుడు మనం వెహికల్స్, లేకపోతే మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసే డీజిల్ సెట్స్, లేకపోతే ఇంకోటో మనం చూస్తాం. ఇవి కాకుండా ఉన్నాయి. ఇప్పుడు హీలియం ఉంది. అవును. హీలియం ఈజ్ మెయిన్ ఒక గ్యాస్. అది మనం సింథసిస్ చేయలేము. సో క్రూడ్తో పాటే మీకు అది ఎక్స్ట్రాక్షన్ అవుతుంది హీలియం. అవును. అవును. హీలియం ప్రొడ్యూస్ చేసేది మెయిన్ ఏంటి మనకి, మెయిన్ 3-4 కంట్రీసే ఉన్నాయి. ఓకే. సో మొన్న అటాక్లో హీలియం ప్లాంట్ డ్యామేజ్ అయింది. ఓకే, దానికి ఇప్పుడు అది రిపేర్ చేయడానికి 3 to 5 years పడుతుందంట. 3 to 5 years. దట్ ఈస్ ద ప్లాంట్ 1/3 ఆఫ్ ద హీలియం సప్లై వరల్డ్కి సప్లై చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు టైం పడుతుంది కదండి. ఇప్పుడు మీ దగ్గర కొంత స్టోరేజ్ ఉంటుంది, స్టోరేజ్లో వెళ్తూ ఉంటుంది. బట్ దాని తర్వాత వచ్చే షార్టేజ్ ఏంటి? ఇప్పుడు ఆ హీలియం ఉంది. హీలియం మేజర్గా ప్లేస్ 2-3 కంపెనీసే ఉన్నాయి. సో హీలియం ఏంటి, మనం హీలియం లిక్విడ్ ఫామ్లో తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు షిప్స్లో ఉంది. దానికి ఒక టెన్యూర్ ఉంటుంది, 40 days 50 days. అది దాటితే అది గ్యాస్ ఫామ్లో కన్వర్ట్ అయిపోద్ది. సో అది షార్టేజ్ ఉంటుంది. సో దాని రిలేటెడ్ ఏంటి, ఇప్పుడు ఇలా ప్రతి దానిలో కూడా అది ఎక్కడ ఆపర్చునిటీ ఉందో అక్కడ మనం థింక్ చేయాలి. దానిలో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలండి. సూపర్ సార్, సూపర్. ఇంకా ఇంకొక సెక్టర్కి వెళ్దాం సార్, రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, Tier 2 సిటీలో కూడా రియల్ ఎస్టేట్ బూమ్ అనేది చూస్తున్నాం మనం. సో ఈ నేపథ్యంలో రెసిడెన్షియల్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలా, మనం కమర్షియల్ వాటిలలో చేయాలా? అంటే చాలా వైడ్ సబ్జెక్ట్ అండి. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ నా సబ్జెక్ట్ కాదు, కానీ మీరు అడిగారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ఇది ఒక వైడ్ సబ్జెక్ట్ అండి. ఓకే. అంటే కొంతమంది ఏమంటారు, కమర్షియల్లో చేయండి రెంట్లు వస్తాయంటారు. కమర్షియల్ ఖాళీ అయితే ఎన్ని రోజుల్లో ఫిల్ అవుద్ది? చాలా కష్టం. ఇప్పుడు ఐటీ కంపెనీలు మీరు చూడండి, ఐటీ కంపెనీస్ ఒకసారి వెకేట్ చేసినాక 100 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఆఫీసు ఎన్ని రోజుల్లో ఫిల్ అవుతుంది? చాలా కష్టంగా ఉంది. సో ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? ఇప్పుడు మనం ఒకసారి వెళ్తూ ఉంటే టూలెట్లు కనపడుతూ ఉంటాయి. ఆ టూలెట్లు ఎంత టైం ఫ్రేమ్లో ఫిల్ అవుతాయండి? Tier 1 Tier 2 సిటీస్కి వచ్చేటప్పుడు డిఫరెంట్ అండి. ఇప్పుడు సపోజ్ జనరల్గా ఈ అర్బన్ కానివ్వండి, Tier 2 సిటీస్లో ఏమవుతుందండి, మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళాం, రైట్? మన నేటివ్ ప్లేస్ ఇది. ఈ నేటివ్ ప్లేస్ నుండి మనం అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళారు. జనరల్గా వాళ్ళకి డబ్బులు రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు? సొంత ఊర్లో కొనుక్కుందాం, సొంత మనం పెరిగిన దగ్గర కొంత మనం ఒక ఇల్లు పెట్టుకోవడం, కొన్ని ల్యాండ్ ఎక్స్పెక్ట్. సో ఆ యాంగిల్లో అవి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందండి. అలా అని చెప్పి పడవ కూడా నువ్వు అగ్రెసివ్గా పెరగవు, అగ్రెసివ్గా పడవు. స్పెక్యులేషన్ అయితే జరుగుద్ది. నేను అమ్ముతున్నాను, మీరు మా ఊరే, మా పక్కనే ఉంటారు, మీరు ఏమంటారు, పొలం అమ్ముతున్నారా, మన ఊరే కదా తీసుకుందాం అంటారు. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెట్. కమర్షియల్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెట్. రెసిడెన్షియల్ డిఫరెంట్. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసినాయి, అది డిఫరెంట్. స్టాండ్ అలోన్కి వచ్చేటప్పుడు డిఫరెంట్గా ఉంటాయి, ఇండివిజువల్ హౌసెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ మార్కెట్ని మనం ఒక సింగిల్ పాయింట్తో మనం చెప్పలేమండి అంటున్నా. ఇప్పుడు రెంటల్ ఈల్డ్, అక్కడికి వచ్చేటప్పుడు రెంటల్ ఈల్డ్ ఉంటుంది, ప్రాపర్టీ ఎప్రిషియేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు మనం ఎప్రిషియేషన్ అనేది ఫస్ట్ చూస్తాం కదా, రైట్? ఎవరైనా సరే పెట్టినప్పుడు ఎప్రిషియేషన్కి ఏంటి, మళ్ళీ మీకు అక్కడ చాలా పారామీటర్స్ ఉంటాయి కదా, ఏరియా, డిమాండ్, ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేని ఏరియాలో తీసుకుని ఏం చేస్తారండి? కరెక్ట్, ఎంప్లాయ్మెంట్ కావాలి కదండి. ఎంప్లాయ్మెంట్ లేని ఏరియా ఎంత టైంలో డెవలప్ అవుతుంది? సో ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత రియల్ ఎస్టేట్ సైకిల్. ఇప్పుడు మన రీసెంట్ డేటా చూస్తే, అంటే నేను డేటా చెప్తున్నాను, ఎందుకంటే మనం డేటా బట్టి మాట్లాడాలి, మన అజంప్షన్ బట్టి మనం మాట్లాడకూడదు. నాకేదో ఇలా అనిపించిందని చెప్పి మాట్లాడకూడదు. డేటా ఏం చెప్తుంది, లగ్జరీ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, లగ్జరీ అపార్ట్మెంట్స్ సేల్ బాగానే ఉంది ఇండియాలో, త్రూ అవుట్ ఇండియా నేను మాట్లాడుతున్నాను, నేను నాట్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్. 7 cities వాళ్ళు ఇచ్చిన డేటా ఏం చెప్తుందంటే, బిలో 4 crores ఉన్న దానిలో 10 to 15% సేల్స్ డిక్లైన్ అయినాయి అంటే. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా అండి. ఎందుకు? బికాస్ ఆఫ్ జాబ్ కట్స్. ఓన్లీ లగ్జరీ ఫ్లాట్లే సేల్ బాగుంది.
సో ఈ డేటా అనేది మారుతున్నప్పుడల్లా మారుతుంటది కదా. ఇప్పుడు మీరు అన్నారు H1B అన్నారు ఇందాడ. అవును. H1B వీసాస్ వాళ్ళకి రెన్యూల్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళందరూ వెనక్కి వస్తారు కదా. అంతేగా. వెనక్కి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి? వెనక్కి వచ్చిన వాళ్ళు ఉండాలి కదండి. అవును. ఉండాలన్నప్పుడు కొంత మీకు కొనుక్కోనాలి. కొనుక్కోవటమో రెంట్గా ఉండాలిగా. ఎక్కువ ఉండాలి. హౌసింగ్ డిమాండ్ పెరగచ్చు కదా. అంటే మనకు తెలియదు, ఇది మన క్రైసిస్ డేటా లో కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు Very nice. ఇప్పుడు అవును. రేపు 20,000 మంది మనకి ఎక్కడి నుండి వెళ్తున్నారండి, రెన్యువల్స్కి వచ్చినాయి. సపోజ్ ఇందులో మనకి 50% రెన్యువల్స్ అవ్వలేదు అనుకోండి, వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? హైదరాబాద్కే వస్తారు. డెఫినెట్గా ఇక్కడే ఇల్లు హైదరాబాద్ తీసుకోవాలి. బెంగళూరు వెళ్ళాలి కదా. అవును. మళ్ళీ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్ అవును. చూడాలంటే అవును. హౌసింగ్ డిమాండ్ పెరగచ్చు. అంత మాత్రం రియల్ ఎస్టేట్ పెరగపోవచ్చు. అది రెంటల్ డిమాండ్ పెరగచ్చు, లేకపోతే హౌసింగ్ కొంత ఏరియాలో, ఒక ఏరియా పర్టికులర్ ఏరియాలో పెరగచ్చు. ఆ ఏరియాలో పెరిగిందని చెప్పి మనం మొత్తం అన్ని ఏరియాలకి మనం చూడలేం కదా. Correct. సో ఇది పెద్ద సబ్జెక్ట్ కదండి. దీన్ని మనం అంటే ఒక పాయింట్లో ఇది ఇలా పెరిగింది, లేకపోతే ఇలా అంటే ల్యాండ్ అంటే ల్యాండ్ నాకే చాలా ఉంటాయి. ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి, తర్వాత రెసిడెన్షియల్ ఏది ల్యాండ్స్ ఉంటాయి. సురక్షితం అనేది చెప్పలేము. మీ యొక్క అంటే ఎక్సర్సైజ్ చేయాలండి. ఎక్సర్సైజ్ చేయకుండా మనం చెప్పలేమండి. మనం డెఫినెట్ గా దాని మీద కొంత వర్క్ చేయాలండి. అంటే కానీ మన పోర్ట్ఫోలియోలో రియల్ ఎస్టేట్ మీద కూడా కొంత డెఫినెట్ గానండి ఇచ్చింది కదండి 100%. ఇప్పుడు మన కళ్ళ ముందు చూసాం 20 ఏళ్లలో ఎలా పెరిగిందో. మార్కెట్సే కాదు కదా, రియల్ ఎస్టేట్ కూడా రిటర్న్ ఇచ్చింది, గోల్డ్ కూడా రిటర్న్ ఇచ్చింది. ఈవెన్ FD ఆల్సో అండ్ ఇన్వెస్ట్మెంట్ అండి. కాకపోతే 7% వస్తుంది అంతే. అది ఇన్ఫ్లేషన్ సరిపోవట్లేదు అనేది ఈ రోజు. ఒకప్పుడు మీరు 15% ఇచ్చిన FDs మీకు తెలుసు. ఒక 20 years బ్యాక్ 12%, 13%, 14% కూడా ఇచ్చింది. మరి అప్పుడు అది ఇన్వెస్ట్మెంటే, ఇప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ కాదు. సో మారుతుంది కదా, అంతే తప్ప మనం ఒక రీసెర్చ్ చేయకుండా ఏది చేయకూడదండి. సార్ ఇంకొకటి కొత్త విషయం విన్నాను నేను. అంటే ఇప్పుడు చాలా మంది కోట్లల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలేరు కదా అంతంత పెట్టి. వీళ్ళ కోసమని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ అని ఒకటి వచ్చింది. 2014 లో స్టార్ట్ చేశారు. ఇవి ఎంతవరకు సేఫ్? వీటి నుంచి రిటర్న్స్ ఎట్లా ఉంటాయి? కన్సిస్టెంట్ ఇన్కమ్ కోసం దానిలోకి వెళ్తారండి. డివిడెండ్స్, బేసిక్ గా డివిడెండ్స్, SIPs అంతే కదా. డివిడెండ్స్ అంటే పోర్షన్ ఆఫ్ ఇది మనం తీసుకుంటున్నాం. అది కమర్షియల్ కాంప్లెక్స్ లో కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానీ ఏదైతే వాళ్ళు కడతారో 4-5 ఉన్నాయండి ఇండియాలో, రైట్? ఎంబసీ అని చెప్పేసి, మైండ్ స్పేస్, ఇట్లా వాటిలో ఏంటంటే ఏదైతే రెంటల్ ఇల్లు వస్తుందో అక్కడ వాళ్ళకి వచ్చి ఆ రెంటల్ ఇల్లు డివిడెండ్స్ రూపంలో ఇన్వెస్టర్స్కి ఇచ్చేస్తారు. అది రఫ్లీ మనకి 5.5% మనకి డివిడెండ్ రూపంలో వస్తుందండి. అంత పర్సెంట్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా పరాగ పారిక్ వాళ్ళు కూడా కొన్నారండి. ఎందుకు? మార్కెట్ వాలటైలిటీలో అట్లీస్ట్ 5% మనకి అక్కడ ఇష్యూడ్ కదండి. ఇప్పుడు ఫండ్ సైజ్ పెరిగే కొద్దీ వాళ్ళు కూడా డైవర్సిఫై చేసుకోవాలి కదండి. సో అట్లా మీకు కాన్స్టెంట్ ఇన్కమ్ కావాలనుకున్నప్పుడు దానికి వెళ్ళొచ్చండి. 5.5 అంటే ఎప్రిషియేషన్ అండి. మళ్ళీ ఇక్కడ రెగ్యులర్ గా మీరు కొన్నారండి, రెగ్యులర్ గా మీరు కొన్నప్పుడు 2 పాయింట్లు చూస్తారు. ఒకటి రెంట్, అది మీకు 3% వస్తుంది. ఎప్రిషియేషన్ వస్తుంది ఇండియాలో. ఇక్కడ ఈ రియర్స్ లో ఎప్రిసియేషన్ ఎంత ఉంది అది కూడా చూసుకోవాలి కదా. మీకు 10 ఏళ్ళు నడిచిందండి, మీరు రేట్ కొన్నారు 400 రూపాయల్లో కొన్నారు, 10 ఏళ్ల తర్వాత 450 ఉంది అంటే మీకు ఎంత పెరిగింది? 10-12% పెరిగింది. అఫ్ కోర్స్ యువర్ గెట్టింగ్ 5.5% 6% డివిడెండ్. బట్ ఇక్కడ అప్రిషియేషన్. సో ఒక్కొక్క అసెట్ క్లాస్ కి పాజిటివ్స్ ఉంటాయి, దానికి సంబంధించి కొన్ని డ్రాడౌన్స్ ఉంటాయి, డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఇవన్నీ అసెస్ చేసుకుని మన ఇన్వెస్ట్మెంట్ని ఎలా డైవర్సిఫై చేయాలి. లేదు మీకు అనిపించింది మార్కెట్ పడింది, అట్రాక్టివ్ రేట్లో దొరికింది నాకు, రేట్ 400 ట్రేడ్ అయ్యేది, నాకు మన కోవిడ్ టైంలో చూసాం మనం, బాగా తగ్గిందండి. సడన్ గా అలాంటి డిజాస్టర్లో మీకు 300కి వచ్చింది, యూ కెన్ బై ఇట్. 300కి వాల్యూ కదండి, మళ్ళీ 400 అయితే అవుతుంది కదా. సో అట్లా మనం ప్లాన్ చేసుకుని రొటేషన్ అన్నాను చూడండి ఇందాక, మనీ రొటేషన్, ఎక్కడెక్కడ ఏ అసెట్ క్లాస్లో ఎప్పుడు వెళ్ళాలనేది, దట్ మేక్స్ యూ ఎక్స్ట్రా రిటర్న్ అలాంగ్ విత్ యువర్ కన్సిస్టెంట్ ప్లానింగ్. కరెక్ట్, రైట్ సార్. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్లో ఒక విషయం చెప్పండి మీరు. ఇది చాలామంది ఏం చేస్తారండి ఈ మధ్యలో, అగ్రికల్చర్ ల్యాండ్స్ కొని దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అనేది కొత్త ట్రెండ్. చాలా వస్తున్నాయండి. రెంటే ట్రీ అని, మధ్యలో మ్యాంగో ట్రీ, ఒక్కొక్క ట్రీ రెంట్ తీసుకొస్తారు, రకరకాలు వస్తున్నాయండి. ఎర్రచందనం అంటారు. చేయొచ్చా? ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారు? మనం చేయొచ్చా? వాటిలో ఇలాంటి వాటిలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వేరు, వర్క్ చేయడం వేరు. అవును, మనం చేయం ఇన్వెస్ట్మెంట్ అనేది. అది చూసుకోవాలండి ఎవరు చేస్తున్నారు, వాళ్ళ కన్సిస్టెన్సీ ఏంటి, వాళ్ళు నిజంగా మార్కెట్ చేయగలుగుతున్నారా లేదా. మెయిన్ ఇక్కడ మీకు వీటిలో సప్లై చేయనండి, వాళ్ళు కరెక్ట్ గా దాన్ని పొజిషనింగ్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. వాళ్ళు బిజినెస్ కరెక్ట్ గా చేయగలుగుతున్నారా లేదా అనేది చూడాలండి ఫస్ట్, మనం ఇన్వెస్ట్ చేసే ముందు. అది ఇంపార్టెంట్. మనం ఇన్వెస్ట్ తర్వాత చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చిన్న పని అండి, ఒక గంట పని. డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళు మీకు అగ్రిమెంట్ ఇస్తారు, అయిపోతుంది. ప్రాబ్లం అది కాదు కదా, వాళ్ళు కరెక్ట్ గా చేయగలుగుతున్నారా లేదా.